ఒక 2 సార్లు చూసినా తప్పలేదు సినిమా. అంటే అంత బాగుంది సినిమా. మెయిన్లీ మ్యూజిక్ ఇంకా బీజిఎం ఇరగొట్టేసింది డిఎస్పీ. స్టాప్ కొంచెం ల్యాగ్ అనిపించినా సరే చాలా బాగుంది. సో ఎందుకంటే సో ఇద్దరు యాక్టింగ్ పోటీ పడి చేశారు. జనరల్గా సాయి పల్లవి అయితే అన్ని మూవీస్లో బాగానే చేస్తుంది. అది కూడా శ్రేయోకులమే. ఎందుకో పర్సనల్గా దానికి చాలా కనెక్ట్ అయ్యాను. జనరల్గా ఏంటంటే ఒక యాష్ గురించి అందరూ ఇప్పుడు మా శ్రేయోకుల మ్యాథ్స్ తీసుకుని అందరూ కొంచెం కామెడీ చేస్తుంటారు. బట్ ఈ మూవీలో ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు యాష్ గురించి. ఎందుకంటే చాలా బాగుంది. తనకి చాలా నేచురల్గా అయితే వచ్చింది. ఇద్దరు తీసుకొచ్చి సెకండ్ హాఫ్లో జైల్ సీన్స్ కొంచెం ల్యాగ్ అనిపించే కానీ మిగతా అంతా బాగానే ఉంది. లవ్ స్టోరీ వరకు చాలా బాగుంది. ఇంటర్వెల్ ముందు ఆ బోట్ సీన్ చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ అయినా సరే చాలా బాగుంది చాలా బాగా వచ్చింది. అండ్ కొన్ని మూవీస్లో ఉంటుంది కదా మరి ఆర్టిఫిషియల్ అనిపించింది, ఇక్కడ కొంచెం నేచురల్గా అనిపించింది. చాలా బాగుంది చూపించారు. బట్ లవ్ స్టోరీ కంపేర్ చేసుకుంటే దేశభక్తి కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ కాకపోతే ఏంటంటే అంత జనాలు దాన్ని కనెక్ట్ అవుతలేదా అని కొంచెం డౌట్. 100% బ్లాక్ బాస్టర్ కొట్టినట్టు నెక్స్ట్ లెవెల్ చేశాడు. డెఫినెట్గా అయితే అవుతుంది. లవర్స్కి డైరెక్టర్ సార్ చెప్పాడు కదా ఏంటంటే సెవెరల్ టైమ్స్ చూస్తారని చెప్పి. నిజంగా డీసెంట్ మూవీ, చాలా బాగుంది. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ అయినా, సాయి పల్లవి పర్ఫార్మెన్స్ అయినా, ఇద్దరు జోడీ రొమాన్స్ అయినా చాలా బాగుందన్న. ఒక స్క్రీన్కి చాలా ఎందుకో వాళ్ళు రీల్ చేసినట్టు యాక్టింగ్ చేయలేం, రియల్గా లవర్స్ అన్నట్టు అనిపించింది. ఓవరాల్గా అయితే డీసెంట్ ఏంటన్నా బ్లాక్ బస్టర్. నా సినిమా ఎలా ఉందంటే వేరే చూస్తుంటే ఏడుపు వస్తుంది నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క లవర్ చూడాలని సినిమా ఎందుకంటే నాకు ఏడుపు వచ్చింది చూస్తుంటే. అసలు ఇంకా కళ్ళలో ఇంతసేపు ఇంకా సప్పకుండా నేనైతే సినిమా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చేసిన సాయి పల్లవి కాంబినేషన్ అంటే వేరే లెవెల్ అన్న. అసలు ఎంత బాగా తీశారంటే డైరెక్టర్ గారు అంత బాగా తీశారన్న. చూస్తుంటే లవ్ స్టోరీ ఉంటుందన్న. అసలు ఇంకా వద్దని ఆ శ్రీకాకుళం యాస దేశ అబ్బా సినిమా అంటే ఇది కదా. ఎన్నో రోజులకి ఒక మంచి సినిమా చూశాను. ఎన్నో రోజులకి చాలా రోజులకి ఒక మంచి సినిమా చూసి అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చిందన్న. ఒక నా అక్కినేని ఫ్యాన్స్కి అయితే పండుగ అని చెప్తున్నా. అయితే అంత బాగుంటుంది సినిమా అయితే చాలా బాగుందన్న. ఇంతమంది ఉన్నారు చూడండి, ఇంతమంది ఉన్నారు అంటే దేనికోసం అంటే నాగ చైతన్య కోసము. సినిమా అయితే చాలా బాగుందన్న. టికెట్లు కాదు 100 కోట్లు కాదు, ఇది 200 కోట్లు కలెక్ట్ చేసినా మనం ఆశ్చర్యపోలేం. నిజంగా చెప్తున్నా, మా పవన్ అనే మీద ఒట్టు, ఈ సినిమా సూపర్ హిట్. సినిమా అయితే చాలా అంటే చాలా నచ్చిందన్న. ప్రతి ఒక్క లవర్ అయితే మిస్ కాకండి సినిమా అయితేనా అన్న. చెప్తున్నా కదా మీరు సాయి పల్లవి నాగ చైతన్య కాంబినేషన్ చూస్తుంటే నా స్మైల్ ఎలా ఉందో ఆ స్మైల్ అట్లా ఉంటుంది సినిమాలో అయితే. చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. వేరే లెవెల్ సినిమా. నేను అందరూ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడే తండేల్ సినిమా చూసినా, సినిమా మామూలుగా లేదు భయ్యా. సినిమా దెంగింది, పోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, పుడిసిపోయింది, మొత్తం వెళ్ళిపోయింది అని చెప్తారు. అది కాదు భయ్యా సినిమా. సమంత మీద ఒట్టు, ఈ సినిమా సూపర్ హిట్. మామూలుగా లేదు భయ్యా సినిమా. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. ఆ క్లైమాక్స్ అయితే దండం సార్. నిజంగా చెప్తున్నా, ఆ రియల్ స్టోరీ కాదు భయ్యా, నా కళ్ళ మీద జరుగుతున్నట్టు కన్నీటి గాథ భయ్యా సినిమా. నిజంగా చెప్తున్నా, ఒక కన్నీటి గాథ. ఇలాంటి సినిమాని మీరు చూడకపోతే వేస్ట్ భయ్యా, మీ లైఫే వేస్ట్ భయ్యా. నిజంగా చెప్తున్నా, మొన్ననే మా ఫ్రెండ్ గారికి జైలు నుంచి వచ్చింది బెయిలు, మన ముందుకు వచ్చేసింది భయ్యా బ్లాక్ బస్టర్ సినిమా తండేలు. నిజంగా చెప్తున్నా, సూపర్ అంటే సూపర్ సినిమా భయ్యా. నాగ చైతన్య అన్నకి ఇది కంబ్యాక్ సినిమా భయ్యా. నిజంగా చెప్తున్నా, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. సాయి పల్లవి గారు మరో సూపర్ స్టార్ కాదు భయ్యా, పవర్ స్టార్. నిజంగా లేడీ పవర్ స్టార్ అనుకోవచ్చు భయ్యా. సినిమాలో ఆ క్యారెక్టరు, ఆ విజువలైజేషన్స్, ఆమె ఒక నవ్వుతుంటే భయ్యా ఆడియన్స్ని పిచ్చెక్కిచ్చింది భయ్యా సినిమాలో. అంత బాగుంది భయ్యా సినిమా. ఇలాంటి సినిమాని మీరు మిస్ కాకుండా మీ ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూడాలని ఆశిస్తున్నాం భయ్యా. సినిమా సూపర్ హిట్ భయ్యా. అందరు చూడాల్సిన సినిమా భయ్యా. మంచి కంటెంట్, ఒక మంచి రియల్ కన్నీటి గాథ భయ్యా సినిమా. ఇది చూసి ఆనందించండి భయ్యా. థ్యాంక్ యూ. అన్నీ ఉన్నాయి భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. ఏం చెప్పమంటావు భయ్యా, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఒక లవ్ స్టోరీని, అది రియల్ లైఫ్ స్టోరీని తీసుకొని చాలా బాగా తీశారనమాట. అసలు ఆ శ్రీకాకుళం యాస చాలా బాగా అనిపించింది. మెయిన్ ఆ స్టోరీ లైన్ చాలా బాగుంది, రియల్ లైఫ్ స్టోరీ. చందు మొండేటి గారి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దేవిశ్రీ గారు అయితే ఇచ్చి పడేశారనమాట. అసలు సాంగ్స్ అయితే ఒక్కొక్క సాంగ్ చాలా బాగుంది. ఆ లవ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. సాయి పల్లవి అయితే చించేసింది. నాగ చైతన్య గారు ఈ లుక్లో, ఈ పెర్ఫార్మెన్స్ కానీ, ఆ యాస కానీ, సో బ్లాక్ బాస్టర్ అనమాట సినిమా. సో ప్రతి ఒక్క లవర్స్కే కాదు, ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్కి, ఒక రిలేషన్స్కి అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ అనమాట. సో ఆ పెయిన్ అనేది అందరికీ కనెక్ట్ అవుతారు. చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి సినిమా అయితే వచ్చిందనమాట తండేలు మూవీ. సో అక్కినేని ఫ్యాన్సే కాదు, ఓవరాల్గా తెలుగు ఇండస్ట్రీ ఫ్యాన్స్ అందరూ చూడాల్సిన సినిమా అనమాట. చాలా చాలా మంచి సీన్స్ ఉన్నాయి. నిజం చెప్తున్నా, గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి. ఒక ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అందరు థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా అనమాట తండేలు మూవీ. లేదన్నా లేదు, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి సీను కనెక్ట్ అవుతారు.
లవ్ స్టోరీ అన్న, మెయిన్ లవ్ స్టోరీ, ఎమోషన్స్, సాంగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో స్టోరీ అంతా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి తండేలు మూవీ.